షామీర్పేటలో ఉన్న లియో అకాడమీలో ఉన్నామండి. మరి లియో అకాడమీ వాళ్ళు బాస్కెట్ కుక్కరీ కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నారు. ఈ కాంపిటీషన్లో 8 కాలేజెస్ నుంచి టోటల్గా 8 టీమ్స్ పార్టిసిపేట్ చేయడానికి వచ్చారండి. మరి కాంపిటీషన్ ఎలా ఉండబోతుందో లెట్స్ సీ. షామీర్పేటలో ఉన్న లియో అకాడమీ వాళ్ళు కండక్ట్ చేస్తున్న బాస్కెట్ కుక్కరీ కాంపిటీషన్లో 8 కాలేజెస్ నుంచి టోటల్గా 8 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నారండి. ఈచ్ టీంలో 2 మెంబర్స్ అంటే టోటల్గా 16 మెంబర్స్ ఉంటారు. ఈ 8 టీమ్స్లో టోటల్గా 3 విన్నర్స్ అనమాట. ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ ఉంటుంది. మరి ఎవరు క్రియేటివ్గా చేస్తారో వాళ్ళే విన్నర్స్ ఉంటారు కదా. చలో మరి ఆ విన్నర్స్ అనౌన్స్ చేయడానికి చాలా టైం ఉంది మనకి. మరి ఇప్పుడే ఈ కాంపిటీషన్ స్టార్ట్ అయింది. మరి ఈ చికెన్ బ్రెస్ట్ పార్ట్ పైన రకరకాల డిషెస్ మనం ఇప్పుడు చూడబోతున్నాం. మరి ఏ టీం ఎలా తయారు చేస్తారో చూడాలి అంటే మనం ఒకసారి లోపలికి వెళ్ళాల్సిందే. సో ఫాలో. హాయ్, మీ పేరండి? హేమంత్. మీరు? వంశీ. ఏ కాలేజ్ నుంచి వచ్చారు మీరు? వైఎస్ఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం హాస్పిటాలిటీ మేనేజ్మెంట్. ఎక్కడ అది? గచ్చిబౌలి. ఓకే. సో కాంపిటీషన్లో ఫస్ట్ టైం ఇలాంటి కాంపిటీషన్స్లో మీరు పార్టిసిపేట్ చేయడం? ఫస్ట్ టైం. ఓకే. ఏ ఇయర్ ఇప్పుడు మీరు? ఫస్ట్ ఇయర్. మీరు? సెకండ్ ఇయర్. ఇద్దరు సేమ్ కాలేజ్. ఓకే. హేమంత్ గారు, మీకు ఇక్కడ కాంపిటీషన్లో మనం తీసిన చిట్స్లో చికెన్ బ్రెస్ట్ పార్ట్ ఇచ్చారు కదా. సో ఆ బ్రెస్ట్ పార్ట్ పైన అందరూ రకరకాల ఐటమ్స్ ప్రిపేర్ చేయాలి. మరి ఇంతకు మీరు ఏం చేస్తారు బ్రెస్ట్ పార్ట్తో? దిస్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ ఎనర్జీయా? వెయిట్ అండ్ సీ. అబ్బో, మనం వెయిట్ చేయాలంటండి, చెప్పరంట, సీక్రెట్ అంట. బట్ మీకు 2 అంటే మీరు చేసే మరి ఈ ఏదైతే వెరైటీ ఉందో అది మీకు 2 hours టైం ఇచ్చారు కదా. 2 hours లోపు ఫినిష్ అయిపోతుందా? ఫినిష్. ఓకే. సో ఇలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమైనా పెట్టారా మీకు ఈ 2 hours టైం కాకుండా? ఏమేమి పెట్టారు? 2 hours దే విల్ కట్ ది గ్యాస్ కనెక్షన్. గ్యాస్ సిలిండర్. దొంగలు ఉంటారు కదా. సో ముందే పచ్చి కట్టి వాళ్ళన్నీ గ్యాస్ కనెక్షన్స్ అన్ని కట్ చేస్తారంటే కరెక్ట్ 2 hours కాగానే. అండ్ ఇంకా ఏమన్నా ఇలాంటివి వాడొద్దు, మీరు ఇలాంటివి వాడాలేమన్నా చెప్పారని? మీకు కంఫర్ట్గా ఏది ఉంటే దాంతో చేసేసుకోవచ్చు. బట్ 2 hours టైంలో ఏది చేసినా కంప్లీట్ చేయాలి. దెన్ మొత్తానికి మీరు చెప్పనంటారు ఏం చేస్తున్నారండి, వెయిట్ చేయాలంటండి, వాళ్ళు చెప్పారంట. ఎనీవేస్, ఆల్ ది బెస్ట్. సో ఇక్కడ ఇంకో టీమ్ ఉన్నారండి. మరి వీళ్ళది ఆల్రెడీ కుకింగ్ అయిపోయినట్టుంది. జస్ట్ ప్రజెంటేషన్లో మన కార్వింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ తను కార్వింగ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇంతకీ వీళ్ళది అయిపోయిన కుకింగ్ లేదా, అసలు వీళ్ళ పేర్లు ఏంటి, ఏ కాలేజ్ నుంచి వచ్చారో మనం తెలుసుకుందాం. హాయ్. మీ పేరండి? సురోజిత్ ఘోష్ అండ్ మై పార్ట్నర్ యశ్ షెపుల్. Your good name? My name is Yashi. Okay. So you're from which college? Culinary Academy of India. Okay. It's in Begumpet. Fine. ఇద్దరు ఒకటే కాలేజ్? Done. ఏ ఇయర్ మీరు ఇద్దరు? Third year. ఇద్దరు థర్డ్ ఇయర్. సో సీనియర్స్ అనమాట. సో మీరు ఇప్పుడు చికెన్ బ్రెస్ట్ పార్ట్తో ఏ డిష్ ప్రిపేర్ చేస్తారండి? Well, it's a crumb fried chicken. The thing is, it's a little twisty thing. You have to see it like. Acha. Oh. Better. Sorry? You have a twist, then while seeing you can understand. Acha. Different way of cooking chicken. సో అదొక ట్విస్ట్ అంటండి, అది చూస్తే మనకు అర్థమైపోతుందంట. వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్పరంట, బట్ ఏదో సంథింగ్ డిఫరెంట్గా చేస్తారని మనకు అర్థమైపోతుంది. ఎలాగంటే అక్కడ చికెన్ బ్రెస్ట్ పార్ట్ని వాళ్ళు చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తారు, క్యూబ్స్ మాదిరిగా. అండ్ ఇక్కడ చూస్తే చాలా కలర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ మనం చూస్తున్నాం. మరి వీటిలో సంథింగ్ డిఫరెంట్గా వీళ్ళు ఏదో ట్రై చేస్తారు, బట్ చెప్పరట. చూద్దాం, కాసేపు వెయిట్ చేస్తే మనకి తెలిసిపోతుంది వాళ్ళు ఏం చేస్తారు ఇంతకనేది. సో ఇక్కడ ఇంకో టీం ఉన్నారు, మరి వాళ్ళతో కూడా మనం మాట్లాడి వాళ్ళు చేసే డిష్ ఏంటో కనుక్కుందాం. కనీసం వీళ్ళైనా డిష్ పేరు చెప్తారో లేదో చూద్దామండి. హలో. హాయ్. మీ పేరు? భరద్వాజ్. యుగేందర్ రాజ్. ఓకే. ఏ కాలేజ్ నుంచి అండి మీరు? ఇద్దరు. ఏ ఇయర్? ఫస్ట్ ఇయర్సా? ఓ, కొంచెం రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఫస్ట్ ఇయర్లో. ఓకే. ఆల్రెడీ మీరు ఈ కాంపిటీషన్లో ఎప్పుడైనా పార్టిసిపేట్ చేస్తారా కుక్కరీ? అంటే ఈ కాంపిటీషన్ కొత్త మాకు ఫస్ట్ టైం. ఓకే. ఇంతకీ మీకు చికెన్ బ్రెస్ట్ పార్ట్ ఇచ్చారు కదా, ఏం ప్రిపేర్ చేయబోతున్నారు దాంతో? యాక్చువల్లీ సీక్రెట్ అండి, ఇట్స్ అ స్పానిష్ డిష్. ఓ, అందరూ సీక్రెట్ అని చెప్తున్నారండి. మనకి ఎప్పుడు ఈ సీక్రెట్ రివీల్ అయ్యేది? ఆఫ్టర్ ది కాంపిటీషన్ ఎండ్స్. కాంపిటీషన్ తర్వాత సీక్రెట్ రివీల్ అవుతుందట. సో మీరు అన్నారు, ఒక చిన్న హింట్ మనకి ఇచ్చారు, స్పానిష్ డిష్ అని చెప్పారు. అంటే స్పానిష్ డిష్ అంటే ఏంటది? స్పానిష్ వాళ్ళు ఎలా ఉంటున్నారు డిష్ అనేది? యాక్చువల్ స్పానిష్ అనేది
మామూలుగా మనం యూజ్ చేసే స్పైసెస్ యూజ్ చేయరు, వాళ్ళు Okay. డిఫరెంట్ స్పైసెస్ ఉంటాయి. ఓకే సో అట్లా ఓకే. సో ఇక్కడ ఇంకొక టీం చాలా బిజీగా వాళ్ళ డిష్ని ప్రిపేర్ చేస్తున్నారు. కాసేపు వాళ్ళని మనం డిస్టర్బ్ చేసేద్దామండి. హలో హలో హాయ్, మీ పేరు? విశ్వతేజ. విశ్వతేజ. హాయ్ Venkatesh. వెంకటేష్. ఓకే, వెంకటేష్ గారు హీరోయిజమే ఉందనుకున్నాం, కానీ ఇక్కడ చక్కగా మంచి షెఫ్ కూడా వెంకటేష్ గారు, రైట్? చలో వెంకటేష్ గారు, ఇంతకు మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ? Suspense. మీరు సస్పెన్స్. ఇద్దరు సస్పెన్సా? చలో చూద్దాం ఎంతసేపు అండి. కాసేపు వెయిట్ చేస్తే ఆ సస్పెన్స్ రివీల్ అయిపోతుంది ఎలాగో. ఫైన్. అసలు సస్పెన్సే కానీ ఇంతకీ ఏంటిది? మీరు ఏదో చికెన్ బ్రెస్ట్ పార్ట్ని కట్ చేస్తున్నారు, అందులో స్టఫ్ చేస్తున్నారు, ఇక్కడ చీజ్ అండ్ ఇదేంటి? Carrot. క్యారెట్. ఏంటి మిక్చర్ ఏంటి ఇంతకీ? Carrot, onions. అవన్నీ మిక్చర్ Mixture. చేస్తారు. ఆనియన్స్, స్ప్రింగ్ ఆనియన్స్, చిల్లీ ఫ్లేక్స్ అండ్ క్యారెట్ అండ్ ఇవన్నీ స్పినాచ్ ఫైన్ గా చాప్ చేసేసారు. అండ్ 2 leaves అండ్ mint. ఓకే ఓకే. అంటే ఇది ఏంటి ఇంతకీ? మన ఇండియన్ స్టైలా లేకపోతే ఇది ఇటాలియన్ స్టైల్. ఇటాలియన్ స్టైల్? ఎలా ఉంటుంది బేసిక్గా ఇటాలియన్ స్టైల్ డిషెస్ అన్ని? అంటే స్పైసీగా ఉంటాయా లేకపోతే కొంచెం ఎలా ఉంటుంది? ఇటాలియన్ స్టైల్ కొంచెం స్పైసీగానే ఉంటుంది. కొంచెం స్పైసీగానే ఉంటుంది. డన్. ఏ కాలేజ్ మీరు ఇంతకీ? ఫైనల్ ఇన్స్టిట్యూట్. ఓకే. ఏ ఇయర్ చదువుతున్నారు? నేను ఫైనల్ ఇయర్, తను CCFP స్టూడెంట్ ఇప్పుడు. సో ఇక్కడ ఇంకొక టీం ఉన్నారండి, మరి వీళ్ళతో కూడా మనం మాట్లాడదాం. హలో Hello, I'm Bharat. భరత్, మీ పార్ట్నర్? He's my పార్ట్నర్ చాలా friend. బిజీగా ఉంటున్నారు, Shishir. కొంచెం డైవర్ట్ అయితే అది మాడిపోయేటట్టుంది. ఏం చేస్తారు ఇందాక అక్కడ? మేము ఇప్పుడు కాంటినెంటల్ డిష్ తయారు చేస్తున్నామండి. ఓకే. So- పేరు చెప్పరా? మేము చెప్తాం తప్పకుండా 2 hours. చెప్తాం తప్పకుండా చెప్తాం, కానీ 2 hours తర్వాత మీరు చెప్పకపోయినా పర్లేదు, అప్పుడు మాకు తెలిసిపోతుంది అదే, easy గా. అప్పుడే చూడండి. సో అంతకంటే ముందు కొంచెం సీక్రెట్ రివీల్ చేస్తారేమో అనుకున్నాం, కానీ చేయరంట. ఎనీవేస్, కాంటినెంటల్ డిష్ అని మనకు తెలిసిపోయిందండి. సో యూఆర్ ఫ్రమ్ విచ్ కాలేజ్? I'm from Leo Academy. లియో అకాడమీ. Yeah. మీ పార్ట్నర్? He's also my classmate. Okay. We are first year. ఫస్ట్ ఇయర్. Yeah. సో లియో, శాంతిపేటలో ఉన్న లియో అకాడమీ వాళ్ళు ఈ కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నారండి, కుకరీ బాస్కెట్ కాంపిటీషన్. మరి ఇందులో లియో స్టూడెంట్స్ కూడా ఉన్నారు. లియో స్టూడెంట్స్ ఉన్నారు, కానీ కాంపిటీషన్ చాలా టఫ్గా ఉంది, ఎందుకంటే వేరే కాలేజెస్ నుంచి స్టూడెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళు సీనియర్స్, అంటే 3rd year వాళ్ళు ఉన్నారు. సో అలాంటి కొంచెం సీనియారిటీ ఉండి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మరి ఆ కాంపిటీషన్ని వీళ్ళు తట్టుకోగలుగుతారా? ఏమంటారు? తప్పకుండా తట్టుకుంటారు. Sure. ఓకే. అంటే ఎలా? అంటే వాళ్ళు చూస్తుంటే అక్కడ చాలా డిఫరెంట్గా ఉన్నాయి డిషెస్ అన్ని, నేను చూసి వచ్చారు కదా. బట్ మీరు చూస్తుంటే ఇక్కడ ఇంకేం స్టార్ట్ అవ్వనట్టే అనిపిస్తుంది నాకు. అలానే అనిపిస్తుంది, లాస్ట్కి తెలుస్తుంది. లాస్ట్కి తెలుస్తుంది అంటారా? మాదే మన మేమే గెలుస్తాం. మీరే గెలుస్తారు. అండి నాకు ఒక చిన్న డౌట్, ఇప్పుడు మీ కాలేజ్ కదా, మీకు అలాంటి పార్షియాలిటీ ఏమైనా ఉంటుందంటారు? అలా ఏం లేదండి, ఎవరికైనా ఒకటి ఇక్కడ. ఎవరికైనా ఉంటుంది. సేమ్ జడ్జ్మెంట్, ఈక్వల్ జడ్జ్మెంట్. ఓకే ఫైన్. ఎస్, మరి ఇప్పుడు ఇంకొక టీం దగ్గరకు వచ్చేసామండి. మరి హాయ్. 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 ఎక్కడ మీ పార్ట్నర్? పక్కనే. ఓ హాయ్, మీ పేరు? మూర్తి. మూర్తి. మీరు? లక్ష్మణ్. లక్ష్మణ్. ఏంటి ఇద్దరు ఇట్లా విడిపోయారు, నేను వస్తున్నానే సార్? లేదండి, ఈ కాంపిటీషన్ అనేది ఇద్దరు కలిసి చేయాలి కదా, మీరు ఇట్లా విడిపోయి చేస్తానండి ఒక్కొక్కరు? కలిసి ఒకటి చేస్తుంటే అయిపోతుంది కదా, ఇద్దరు విడివిడిగా చేసి మళ్ళీ కలుసుకుంటాం ఇద్దరం. ఏంటి ఇద్దరు అంటే సపరేట్గా విడివిడిగా చేస్తారు? ఏం చేస్తారు ఇంతకు? ఏం డిష్ చేస్తారు? ఇది చికెన్ స్పెషల్ అండి, చికెన్ స్పెషల్. నవాబ్ టైంలో చేసిన చికెన్ చేస్తున్నాం స్పెషల్. నవాబీ స్పెషల్ చికెన్. నవాబీ స్పెషల్ చికెన్ చేస్తున్నాం విత్ పరోటా. పరోటా. అంటే పేరేంటి, దీన్ని ఏమంటారు? పరోటా అని చెప్తున్నాం. నెక్స్ట్ సస్పెన్స్ చెప్తాం. సస్పెన్స్ పేరు చెప్పారంట, మాకు తెలిసిపోయింది, ఎలాగో చెప్పారు కదా. ఏదో నవాబ్లో మీకు రకం చాలా వేరే ఉన్నాయి, ఒక రకంగా లేవు కదా. నవాబ్ అంటే మీకు 100 రకాలు ఉన్నాయి నవాబ్లో. ఓకే. ఇది ఎన్నో రకము? ఇది 101. నవాబీలో 100 రకాలు, ఇది 101 అంట. అంటే చూద్దాం, ఈయన ఇప్పుడు ఈ నవాబీ ఇలా చేస్తారనమాట. చలో, ఇంతకీ చికెన్ అని తెలుస్తుంది, అక్కడ పరాటా అని తెలుస్తుంది. మేమైతే చికెన్ పరాటా అన్ని తినేసామండి, కానీ కాంపిటీషన్ కాబట్టి చాలా డిఫరెంట్గా ఉండాలి. మరి అయితే మాకు తెలిసిందే కదా, ఇంకేం స్పెషల్ చేస్తాం? దానిలో మీకు చూసినప్పుడు తెలిసినట్టు తిన్నప్పుడు ఫ్లేవర్ వేరే ఉంటుంది, టేస్ట్ వేరే ఉంటుంది మీకు. అవునా? ఓకే. సో ఫ్లేవర్తో మార్క్స్ కొట్టేద్దామని చూస్తారా మీరు? చలో డన్. ఇంతకీ మీరు ఏ కాలేజ్ మాకు చెప్పలేదు? లియో అకాడమీ అండి. లియో అకాడమీ. లియో అకాడమీ. ఫైన్. మీకు మరి కొంచెం మార్క్స్ ఏమైనా బోనస్గా అలాంటివి ఏమైనా ఉంటాయా? పార్షియాలిటీ అలా పార్షియల్ అలాంటివి ఏం జరగవండి, ఇది సీక్రెట్ జరుగుతుంటుంది. సీక్రెట్గా జరుగుతాయి పార్షియాలిటీ? సీక్రెట్ పార్షియల్ సీక్రెట్ అలా చెప్పట్లేదు, మొత్తం సీక్రెట్ గా మార్క్స్ వాళ్ళు తీసుకుంటారు. జడ్జి వాళ్ళు, మన జడ్జి ఎవరు లేరు కదా, అందరూ బయట జడ్జి కదా, వాళ్ళు చూసుకుంటారు. ఇంతకీ ఏ ఇయర్ మీరు ఇద్దరు? ఇయర్ ఫస్ట్ సిసిపి, ఇది ఇయర్ ఉండదు, 1.5 year కోర్స్ అంతే. 1.5 year కోర్స్. ఇద్దరు సేమా? ఇద్దరు సేమ్ కోర్స్. సో మొత్తానికి ఈ ఇండియాలోనే ఒక
డిఫరెంట్ ఫ్లేవర్ మనకి నవాబీ స్టైల్లో తినిపిస్తారట. మరి దానికి వీళ్ళు ఫస్ట్ ప్రైజ్ ఎక్స్పెక్ట్ చేస్తారండి. మరి చాలా కంపల్సరీగా వస్తుందంట. చూద్దాం. ఎనీవేస్ ఆల్ ది బెస్ట్ మీ ఇద్దరికి. నేను కూడా రావాలని కోరుకుంటున్నాను. ఇంకో టీం ఉన్నారు, మరి ఆ టీం దగ్గర మనం వెళ్ళిపోదాం. హాయ్, మీ పేరు? నా పేరు బాలకృష్ణ. బాలకృష్ణ. యా. ఏ బాలయ్య, ఎక్కడ మీ జోడి? మీ పేరా? మీ జోడి పేరేంటి? పుష్ప కాఫ్లే ఈస్ ఫ్రమ్ భూటాన్. అచ్చా, మీరు? ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్ ఇట్ హైదరాబాద్. యా. యువర్ గుడ్ నేమ్? My name is Pushpa Kafle. Pushpa Kafle. పుష్ప కాఫ్లేన్. Oh, you're from? I am from Bhutan. Bhutan. Okay. You're from which college? I am from Leo Academy itself. Leo. Both are from Leo Academy. Yeah, Leo. ఏ ఇయర్ మీరు? Yeah, we are from first year. ఫస్ట్ ఇయర్. ఇద్దరు ఫస్ట్ ఇయర్. సో ఫ్రెండ్స్. Yeah, both are classmates. సో మీరు బాలకృష్ణ గారు అసలు పట్టించుకోలేదు. నేను ఫీల్ అయిపోతున్నా బాలకృష్ణ గారు. మీ ఫ్యాన్స్ ఇక్కడ ఫీల్ అయిపోవాలి బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారు ఇంతకు ఏం చేస్తున్నారు మీరు? Yeah, actually we're preparing a continental dish. ఓకే. So it will be suspense. Wait and see at the presentation. Okay. అయిపోయిందా? ఆల్మోస్ట్ ఆల్ దగ్గర పడిందా? ఇంకా టైం ఫ్రిడ్జ్ లో ఉంది. Actually it's a cold dish. It's a not hot dish. It's a cold dish. సో సమ్మర్ లో జడ్జెస్ ప్రిపేర్ చేయడానికి చాలా కోల్డ్ డిష్ వీళ్ళు ప్రిపేర్ చేస్తున్నారండి. మరి ఈ సమ్మర్ లో వీళ్ళు ప్రిపేర్ చేసిన కోల్డ్ డిష్ జడ్జెస్ ని ఇంప్రెస్ చేస్తుందో లేదో చూడాల్సిందే.